హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈఎస్ఐసి హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా ఎక్కువ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్నటువంటి ఏఎస్ఐసి వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ మరియు సీనియర్ రెసిడెంట్స్ అనేటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాకిన్ ఎంట్రీ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ భర్తీ చేసినటువంటి స్పెషాలిటీస్ వైజ్ గా వాకిన్ డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కొన్ని స్పెషాలిటీస్ సంబంధించి ఒక్కొక్క రోజున వాకిన్ డేట్స్ గా ప్రొవైడ్ చేశారు. వాటి ప్రకారంగా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే భర్తీ చేసినటువంటి స్పెషాలిటీస్ వైజ్ గా సీనియర్ రెసిడెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. సో అన్నిటి గురించి కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు టోటల్గా 64 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే వాకిన్ డేట్ ప్రకారంగా మీ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్యాకల్టీకి వచ్చేసి 69 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి 45 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి సీనియర్ రెసిడెంట్స్కి వచ్చేసి ఎంసీహెచ్ లేదా డిఎం లేదా డిఎన్ఆర్బి క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రెగ్యులేషన్స్ అలాగనే మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారంగా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ ప్రకారంగా. ఇక శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రొఫెసర్కి వచ్చేసి 2,59,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి 1,72,000 రూపాయలుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి 1,48,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి 67,700 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేయడం అయితే చూస్తున్నాం. సో మంచి శాలరీతో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మనం వాకిన్ ఎంట్రీకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో వాకిన్ ఎంట్రీకి వెళ్ళేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని అలాగే రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని మనం వాకిన్ ఎంట్రీకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. వాకిన్ ఎంట్రీ వెన్యూ దగ్గర ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లోని. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపాయల చొప్పున ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే వాకిన్ ఇంటర్వ్యూలో కనపరిచినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా అభ్యర్థిని యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేయడం అయితే చూస్తూ ఉంటాం. ఇక అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ అయ్యి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అలాగే వెన్యూ కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్నటువంటి ఏఎస్ఐసి మెడికల్ కాలేజ్ అకాడమిక్ బ్లాక్లో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో 9 AM నుంచి 10:30 AM లోపల మీ యొక్క రెస్పెక్టివ్ డేట్లో అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు కనపరిచినటువంటి మెరిట్ ఆధారంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన అందరు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకి పార్టిసిపేట్ చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని అలాగే అప్లికేషన్ ఫార్మాట్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.